బాబు అయితే పాలు కోసం బాగా ఏడుస్తూ ఉంటాడు. అది తెలియక రాజు బుజ్జగించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు కావ్య పాల డబ్బా తీసుకొచ్చి రాజుకి ఇస్తూ ఉంటుంది. రాజు పాల డబ్బా తీసుకొని బాబుకి పెట్టగానే బాబు చాలా ఆకలితో ఉండడం వల్ల గబగబా తాగుతూ ఉంటాడు. అది చూసి రాజ్ థ్యాంక్స్ కళావతి అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అయితే మీతో థ్యాంక్స్ కాదు, మీరు నాకు చాలా విషయాలకి సమాధానం చెప్పాలి అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి నేను నీకు నువ్వు ఆశించిన సమాధానం అయితే చెప్పలేను అనేది అంటూ ఉంటాడు. నేను ఆశించిన సమాధానం అయితే చెప్పలేను, కానీ ఒక విషయంలో అయితే సాయం చేయగలను అని చెప్పి డబ్బు ఇస్తూ ఉంటాడు. ఇలా డబ్బు ఇస్తూ విడాకులు ఇచ్చి నీకు డబ్బు పరంగా సాయం మాత్రం చేయగలను, ఇంకే విధంగా సాయం చేయలేను అంటాడు రాజు. ఆ మాటలకి కావ్య అయితే మీరు నన్ను ఏ విధంగా డబ్బు ఆశ చూపించగలరు అని అంటూ ఉంటుంది. మీ మీద నాకు మనసు, ఆశ అన్నీ చచ్చిపోయి ఉన్నాయి. అలాంటి డబ్బు మీద ఆశ ఉంటుందని మీరు ఎలా అనుకుంటున్నారు అని కావ్య అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే విడాకుల కాగితం మీద సంతకం పెట్టి విడాకులు ఇస్తున్నానని చెప్పి విడాకుల కాగితాలు కావ్య చేతిలో పెడుతూ ఉంటాడు. అది చూసి కావ్య అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మీరు నాకు విడాకులు ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారా అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే ఏం మాట్లాడకుండా కామ్గా అలా నిల్చొని ఉంటాడు.